హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విజయాష్ మూన్ షైన్ డివైన్ టారో. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఈ న్యూ మూన్కి మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, ఎలా ఉన్నాయో చూస్తానండి. అండ్ మీ ఎనర్జీస్ కూడా ఎలా ఉన్నాయో చూస్తాను. సో కొంతమందికి ఎలా ఉంటుంది న్యూ మూన్కి, ఫుల్ మూన్కి అంటే కోపం చాలా ఎక్కువ రావడం, చాలా లోగా ఫీల్ అవ్వడం, ఏదో కోల్పోయినట్టుగా, ఏదో బాధ అనిపించడం లాంటివి జరుగుతూ ఉంటుంది అన్నమాట. అలాంటివి జరుగుతూ ఉంటుంది కదా. సో మరి ఈ న్యూ మూన్కి మరి మీ పర్సన్కి మీ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, ఈ న్యూ మూన్ రోజు మీ పర్సన్ ఫీలింగ్స్ మీ మీద ఎలా ఉన్నాయి? మీ పర్సన్ ఫీలింగ్స్ ఇక్కడ పెడతానండి. ఇక్కడ మీ ఫీలింగ్స్ ఉంటాయి. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్, నైన్ ఆఫ్ వ్యాండ్స్, ద హెరోఫింట్, టెన్ ఆఫ్ కప్స్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్, సెవెన్ ఆఫ్ స్వర్డ్స్, క్వీన్ ఆఫ్ కప్స్, త్రీ ఆఫ్ స్వర్డ్స్, టూ ఆఫ్ స్వర్డ్స్, ఏస్ ఆఫ్ వ్యాండ్స్, ద మూన్, డెత్, నైన్ ఆఫ్ పెంటికల్స్, ద ఎంప్రెస్, అండ్ వన్ మోర్ కార్డ్, నైన్ ఆఫ్ కప్స్. ఓకే, ఇప్పుడు మీ ఫీలింగ్స్ పెడతాను వేరే డెక్లో. మీరు మీ పర్సన్ గురించి ఏం ఫీల్ అవుతున్నారు, మీ పరిస్థితి ఈరోజు ఎలా ఉంది? ద ఎంపరర్. ఇక్కడ మీ పర్సన్ ఫీలింగ్స్లో ఎంప్రెస్ వచ్చిందండి. ఇక్కడ మీకు ఎంపరర్ వచ్చిందనమాట. ఓకే, ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్, ఫైవ్ ఆఫ్ పెంటికల్స్, సిక్స్ ఆఫ్ స్వర్డ్స్, ద చారియట్, టెంపరెన్స్, ఏస్ ఆఫ్ కప్స్, ద ఫూల్, త్రీ ఆఫ్ వ్యాండ్స్, క్వీన్ ఆఫ్ స్వర్డ్స్, ద లవర్. మీ పర్సన్ గురించి మీరు ఇలా ఫీల్ అవుతున్నారు, అందుకే కార్డ్ వచ్చిందండి. ఫైవ్ ఆఫ్ కప్స్, ఫోర్ ఆఫ్ స్వర్డ్స్, ద హైబ్రిస్కస్, ద మూన్. సేమ్ మీ పర్సన్ ఎనర్జీలో కూడా వచ్చింది. ద డెవిల్, జస్టిస్. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ మీరేం వచ్చింది? ద హ్యాంగ్డ్ మ్యాన్. సో మీ పర్సన్ ఫీలింగ్స్లో బాటమ్ ఆఫ్ ద డెక్ ఏమొచ్చింది? రీయూనియన్ అనమాట. సో ఈ బాటమ్ ఆఫ్ ద డెక్ ప్రకారం చెప్పాలంటే మీ పర్సన్ ప్రజెంట్లో అంటే ఈరోజు మీతో రీయూనియన్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి. ఈ పర్సన్తో మీకున్న బంధం వచ్చేసి 4 years అండి, 2 years, 3 years, 6 years. ఈ ఇయర్స్లో మీ బంధం కూడా ఉండి ఉంటుందండి. ఓకే, ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఈరోజు. చాలా బాధపడతా ఉన్నారండి. తనకి ఎవరు చీట్ చేసినట్టుగా బాధపడతా ఉన్నారనమాట. చెప్తాను ఫస్ట్ మీ బాటమ్ ఆఫ్ ద డెక్ ప్రకారం. మీరేమో మీ పర్సన్ గురించి చాలా ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారండి. మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారా రారా అన్నట్టుగా మీరు ఆలోచిస్తూ ఉన్నారు. మీ పర్సన్ ఏమో ఇక్కడ మీతో రీయూనియన్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారనమాట. మీతో రీయూనియన్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. మీ రిలేషన్షిప్ పరంగా తను ఇప్పటిదాకా కమిట్మెంట్ ఇవ్వలేదు, తను మీకు ఎలాంటి క్లారిటీ కూడా ఇవ్వలేదు. అంటే తను ఏదో ఒక క్లారిటీ అయితే ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉన్నారనమాట. ఈ న్యూ మూన్ రోజు
తెల్లారితే తన ఫీలింగ్స్ ఎలా ఉంటాయో తెలియదు. సో, న్యూ మూన్ రోజైతే తను అలా ఆలోచిస్తా ఉన్నారనమాట. మీకు కమిట్మెంట్ ఇవ్వాలి. మీ రిలేషన్‌షిప్ పరంగా రిస్క్ తీసుకోవాలి. తన తన లైఫ్‌లో ఒక స్ట్రాంగ్ ఫీమేల్ పర్సన్ ఉన్నా గూడా వారిని ఎదిరించాలి. మీకోసం ఫైట్ చేయాలి. లేదా వారి జీవితంలో నుంచి పారిపోయి మీ జీవితంలోకి వచ్చేయాలి. నానా రకాలుగా ఆలోచిస్తా ఉన్నారండి మీ పర్సన్. చూద్దామండి. ఒక్కొక్క కార్డ్ ప్రకారం నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరైతే మీ పర్సన్ గురించి 24/7 ఆలోచించడం, మీ ఇద్దరి మధ్యలో ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వడం లేదు ఈ పర్సన్ అని ఆలోచిస్తా ఉన్నారు. 2 విషయాల మీద మీరు కూడా జగిల్ అవుతా ఉన్నారు. కాకపోతే మీ లైఫ్‌లోకి ఒక పర్సన్ వచ్చే ఛాన్స్ ఉందండి. మీ పాస్ట్ పర్సన్. అండ్ కొంతమందికి ఇక్కడ రీసెంట్‌గా మీ పర్సన్‌తో మీకు గొడవ జరిగినట్టుగా కూడా అనిపిస్తుందండి. ఓకే. సో, చూద్దాం మరి. ఫస్ట్ నేను మీ పర్సన్ ఫీలింగ్స్ చూస్తాను. మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే ఫస్ట్ కార్డ్ తీసుకుంటాను. మీ పర్సన్ స్వభావం ఎలా ఉందంటే తను ఎవరిని చేసేసే పర్సన్ అయితే కాదండి. తన ఎనర్జీలో తను ఉండే పర్సన్ అన్నమాట. చాలా ప్రాక్టికల్ పర్సన్ అండ్ చాలా హ్యాండ్సమ్గా కూడా ఉండి ఉంటారు. మేల్ అయితే, ఫీమేల్ అయితే చాలా అందంగా కూడా ఉండి ఉంటారు. చాలా ప్రాక్టికల్ పర్సన్ ఈ పర్సన్. ఓకే. తను ఏం ఆలోచిస్తున్నారు? ఇంత ప్రాక్టికల్గా ఉండే పర్సన్ ఎందుకు ఇక్కడ బాధపడతా ఉన్నారు అంటే ఇలాంటి పర్సనే బోల్తా పడతా ఉంటారండి. తను అనుకుంటే రైటు అని అనుకుంటారు, కానీ ఎప్పుడు రైట్ నిర్ణయం అనేది తీసుకోరనమాట. ఎప్పుడు రాంగ్ స్టెప్ వేస్తూ ఉంటారు వీరు. ఎవరు అందంగా కనిపిస్తే వారితో రిలేషన్షిప్లోకి వెళ్ళిపోవడం అనమాట. తర్వాత బోల్తా పడతా ఉంటారు, బాధపడతా ఉంటారు, గిల్ట్ ఫీల్ అవుతున్నారు. అండ్ అంతకుముందు మిమ్మల్ని కూడా ఈ పర్సన్ బాధ పెట్టేసి ఉంటే మీ గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. తను ఆ రోజు మీకు అలా మోసం చేశారు కదా, ఆ రోజు మీరు ఇంత బాధపడ్డారు కదా అన్నట్టుగా ఆలోచించి తనే నామోషిగా ఫీల్ అవ్వడం అనమాట. గిల్ట్గా ఫీల్ అవుతున్నారు. ఓకే. 24/7 మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారనమాట. అండ్ ఇక్కడ తన చుట్టూ వాల్ పెట్టుకున్నారండి ఈ పర్సన్. మీరు తన లైఫ్లోకి రాకుండా. ఓకే. తన చుట్టూ బౌండరీస్ అనేది ఏర్పరచుకొని ఉన్నారు ఈ పర్సన్. తనకు నచ్చినప్పుడే వస్తారు, తనకు నచ్చినప్పుడే కాల్ చేస్తారు, మెసేజ్ చేస్తారు. కానీ మీకు అవసరం ఉన్నప్పుడు ఈ పర్సన్ మీరు కాల్ చేసినా, మెసేజ్ చేసినా, మీరు అసలు గోడకేసి కొట్టుకున్నా అసలు పట్టించుకోరనమాట. మీరు ఉంటే ఎంత, పోతే ఎంత అన్నట్టుగా ప్రవర్తిస్తారండి ఈ పర్సన్. చాలా డామినేట్ పర్సన్ అనమాట అసలు. ఆ పర్సనే మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఈరోజు. అండ్ మీకు ఈరోజు ఏం ఆలోచిస్తున్నారంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, మీతో రీయూనియన్ కూడా చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. నువ్వు కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారైతే, రిలేషన్షిప్లో ఉన్నవారైతే మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇచ్చేయాలి, ఇంకా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి. ట్రెడిషనల్గా ఎలాగైనా సరే ఇంట్లో వారిని ఒప్పించాలి, వారితో ఫైటింగ్ చేసైనా సరే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారనమాట తను. ఈరోజు తన ఎనర్జీస్ ఇలా ఉన్నాయండి మీ పర్సన్ది. ఓకే. అండ్ మీ పర్సన్ లైఫ్లో మీరు కాక ఇంకొక పర్సన్ కూడా ఉన్నారండి. తను క్వీన్ అన్నమాట. ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ అనమాట. మీ ఇద్దరి గురించి ఆలోచిస్తూ ఉన్నారండి ఈ పర్సన్. ఇటు అదర్ పర్సన్ ఉన్నారు, ఇటు మీరు ఉన్నారు, మధ్యలో తను ఉన్నారనమాట. తను ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారంటే ఇక్కడ మనీ పట్టుకొని ఉన్నారు కదా క్వీన్. సో మీరు తన కోసం చాలా ప్రేమను పంచి ఉన్నారండి, ఒక మదర్ కేరింగ్ ఇచ్చి ఉన్నారు కదా. అయినా కూడా ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి ఎలా పారిపోయి ఈ పర్సన్ లైఫ్లోకి వెళ్ళారనమాట. ఎందుకు వెళ్ళారు ఈ పర్సన్ లైఫ్లోకి? తన దగ్గర మనీ ఉంది, మీ చేతిలో మీ దగ్గర ఏముంది? ప్రేమ మాత్రమే ఉందన్నమాట. తనకు మనీ అనేది చాలా అవసరం అండి మీ పర్సన్కి. ఒకవేళ మీ పర్సన్కి నెలకి ₹1,00,000 వచ్చినా కూడా అవి చాలవండి తనకి. ఇంకా కావాలి, ఇంకా కావాలి అన్నట్టుగా అనమాట. ఎవరి దగ్గర అయితే ఎక్కువ మనీ ఉంటుందో వారితో రిలేషన్షిప్లోకి వెళ్ళిపోతారండి ఈ పర్సన్. సో తను ఈ రోజు ఆలోచిస్తూ ఉన్నారనమాట. సో ఆ రోజు మనీ గురించి ఆలోచించి మిమ్మల్ని మోసం చేసి వచ్చేసాను, మీకు చాలా నమ్మక ద్రోహం చేశాను అని ఆలోచిస్తూ ఉన్నారనమాట. మీకు చాలా హార్ట్ బ్రేక్ చేశాను అని ఆలోచిస్తూ ఉన్నారు. మనీ గురించి మాత్రమే తను ఆ పర్సన్తో రిలేషన్షిప్లోకి కూడా వెళ్ళి ఉంటారు ఈ పర్సన్. వారితో మ్యారేజ్ కూడా ఉంటుంది. కొంతమందికి అయితే 2 కిడ్స్ కూడా ఉండి ఉంటారండి మీ పర్సన్కి. ఓకే. కొంతమందికి రీసెంట్గా మ్యారేజ్ అవ్వడం లాంటిది కూడా కనిపిస్తుంది.
ట్రెడిషనల్గా మ్యారేజ్ జరగడం అన్నమాట తనకి. కానీ ఈ పర్సన్ వెనుకకి చూసుకుంటూనే పరిగెడతా ఉన్నారండి. ముందుకు పరిగెడుతున్నారు కానీ వెనుకకి తిరిగి చూస్తూ ఉన్నారండి ఈ పర్సన్. తనకు మీరు కావాలి కానీ అక్కడ మనీ మాత్రమే ఉంది కదా, ఆ మనీ గురించి ఆలోచించి వెళ్తారండి తను. కానీ మనసంతా మీ దగ్గరే ఉంటుంది ఈ పర్సన్కి, మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు అనమాట. తను వెనుకకు చూసుకుంటేనే పరిగెడతా ఉన్నారు కదా, తను అదర్ రిలేషన్షిప్లోకి వెళ్ళిన కొన్ని రోజులు మాత్రమే అక్కడ ఉంటారండి, మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తారనమాట. మిమ్మల్ని పూర్తిగా వదిలేస్తారంటే వదిలేరు ఈ పర్సన్. మీరు తనకు కావాలన్నమాట. మీరు తనని చేయలేదనుకోండి, ఇంకా ఓ 2 months 3 months అసలు మాట్లాడలేదనుకోండి, తనకు పిచ్చెక్కిపోతుందండి మీ పర్సన్కి. చాలా సతమతమైపోతారనమాట. మీ ఎనర్జీ లేకపోతే ఈ పర్సన్ అసలు ఉండలేరు. ప్రజెంట్ కూడా మీ పర్సన్ లైఫ్లో 2 క్వీన్స్ ఉన్నారండి. మీరు ఉన్నారు, ఇక్కడ థర్డ్ పర్సన్ ఉన్నారు. తనకు మీరు కావాలనిపిస్తుంది, అక్కడ థర్డ్ పర్సన్ దగ్గర మనీ ఉంది కాబట్టి వారు కూడా ఉండాలండి. సో వారితో ఆర్గ్యుమెంట్స్ పెట్టేసుకొని వస్తే తను లాస్ అవుతానేమో మనీ పరంగా. ఇక్కడ మిమ్మల్ని వదిలేయాలనుకుంటే మీరు పంచే ప్రేమనే తను మిస్ అవుతారేమో. ఇవన్నీ ఆలోచించి పర్సన్కి పిచ్చెక్కిపోతుంది అని చెప్పొచ్చు. 2 విషయాల మీద జగిల్ అవుతున్నారు. తను ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో అర్థం కావడం లేదు. 2 క్వీన్స్ ఉన్నారు. ఒకరు పెంటికల్ని తెచ్చిన దేవతలాగా చూస్తూ ఉన్నారు, ఇంకొకరిని ప్రేమ దేవతని చూస్తారు కదా, అలా చూస్తూ ఉన్నారనమాట. అండ్ కొంతమందికి అయితే మీ పర్సన్కి థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మనీ మైండెడ్ పర్సన్, ఆ పర్సన్ మీ పర్సన్కి తన గుండెలకి 3 కత్తులు దించేశారు తన మాటలతో అని కూడా చెప్పొచ్చండి. తను ఏదో ఒక విషయంగా మీ పర్సన్కి అయితే చాలా హార్ట్ బ్రేక్ చేసి ఉన్నారు. మీ పర్సన్ని చీట్ చేశారండి. థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు మీ పర్సన్ని చీట్ చేయడం లాంటిది అనమాట. అందుకని అక్కడ చీటింగ్ జరిగింది కదా తనకి, అందుకని మళ్ళీ మీ దగ్గరికి రావాలి, మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి, మీకు ట్రెడిషనల్గా మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలన్నమాట, మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి తను. తన లైఫ్లో ఏదైతే రిలేషన్షిప్ ఉందో అదర్ పర్సన్, వారితో తను డెత్ చేసుకోవాలి, అంటే ఆ రిలేషన్షిప్ని పూర్తిగా ఏం చేసుకోవాలి, మళ్ళీ మీతోనే రీయూనియన్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారనమాట. తన లైఫ్లో అదర్ పర్సన్తో మ్యారేజ్ అయినా కూడా మీ పర్సన్కి వారితో హ్యాపీగా ఉన్నారంటే హ్యాపీగా లేరండి ఆ పర్సన్. కొంతమందికి అయితే 2 kids కూడా ఉండి ఉంటారు. పర్సన్ ఈరోజు ఎలా ఉన్నారు అంటే తను అదర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారితో పూర్తిగా రిలేషన్షిప్ని ఏం చేసుకోవాలి, మీరు తన జీవితంలో ఉండాలి, మీ ప్రేమ తనకు కావాలి, మీకు మ్యారేజ్ ప్రపోజల్ ఇచ్చేయాలి, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, పెద్దల అంగీకారంతో ఎలాగైనా సరే పెద్దవాళ్ళని ఒప్పించాలి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారనమాట. అండ్ కొంతమందికి ఇంకొక ఎనర్జీ ఏమనిపిస్తుందంటే హెల్త్ పరంగా చాలా మేజర్ ప్రాబ్లం అయితే వచ్చే ఛాన్స్ ఉందండి మీ పర్సన్కి. సో ఒకవేళ రిలేషన్షిప్లో ఉన్నవారు మీరు మాట్లాడుకుంటున్నారు అంటే తనకు హెల్త్ పరంగా కేర్ అనేది తీసుకోమని చెప్పండి. ఓకే, హెల్త్ పరంగా ఒక మేజర్ ప్రాబ్లం అయితే రాబోతుందండి, కాబట్టి హెల్త్ పరంగా కొద్ది జాగ్రత్త తీసుకోమని చెప్పండి. అలాగే తనలో చాలా గాఢమైన ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతూ ఉందండి మీ పర్సన్లో. అందుకని ఇక్కడ మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి, మీ లైఫ్లో చాలా ఫాస్ట్గా రావాలి, మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లాగా చూస్తూ ఉన్నారు. రీసెంట్గా ఎవరికైనా మ్యారేజ్ అయి ఉంటే ఫీమేల్స్కి మీరు త్వరలోనే మీరు కన్సీవ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందండి, గుడ్ న్యూస్ వినే ఛాన్స్ ఉందన్నమాట. అండ్ మీ పర్సన్కి మనీ ఫ్లో కూడా చాలా బాగుందండి. రీసెంట్గా మీకు మీ పర్సన్కి ఏదైనా ఆర్గ్యుమెంట్స్ వచ్చి ఉంటే మీ పర్సన్ అయితే బాధపడతా ఉన్నారండి, చాలా బాధపడతా ఉన్నారు, తనకు హార్ట్ బ్రేక్ అయింది, ఇంకా దాని గురించి ఆలోచించి ఈ పర్సన్కి హెల్త్ కూడా బాగుండడం లేదండి, చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారనమాట. హెల్త్ పరంగా కొద్దిగా కేర్ అనేది తీసుకోవాలి ఈ పర్సన్. ఓకే, మీరు చీట్ చేసినట్టుగా బాధపడతా ఉన్నారనమాట. ఓకే, ఇప్పుడు మీ ఫీలింగ్స్ మీ పర్సన్ పరంగా ఎలా ఉన్నాయి చూసేద్దామండి. మీ పర్సన్ గురించి మీరేం ఆలోచిస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఇక్కడ ఎంపరర్ వచ్చింది, ఇక్కడ ఎంప్రెస్ వచ్చింది. మీ పాస్ట్ లైఫ్లో మీరు ఇద్దరు కపుల్స్ అయితేనే ఈ కార్డ్స్ వస్తుందన్నమాట. ఓకే,
ఇటు మీరు దగ్గర, అటు మీ పర్సన్ దగ్గర అనమాట. నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టుగా ఉన్నారండి ఇద్దరు. లోపల మీరు చాలా బాధపడతా ఉన్నారు, మీ పర్సన్ కూడా బాధపడతా ఉన్నారు. మీరు మోసం చేసినట్టుగా మీ పర్సన్ బాధపడతా ఉన్నారు, మీ పర్సన్ మీకు బాధ పెట్టినట్టుగా మీరు బాధపడతా ఉన్నారనమాట. సో మీకైతే మీ పర్సన్ దగ్గర నుంచి గుడ్ న్యూస్ అయితే వస్తుందండి. తను చాలా స్ట్రాంగ్గా కోరుకుంటా ఉన్నారు కదా, ఈ న్యూ మూన్ రోజు ఎలాగైనా సరే మీతో రీయూనియన్ కావాలి, వారి లైఫ్లో ఎవరైనా ఉంటే వారితో ఫైట్ చేసుకోవాలి, ఎలాగైనా సరే మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉన్నారు కదా. సో ఆ విషయంలో కూడా మీకు అప్రోచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందండి. మీ పర్సన్ దగ్గర నుంచి మీకు 8 అవర్స్ అండ్ 8 డేస్ లోపల మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ మెసేజ్ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. మీ లైఫ్లోకి రావాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. కాకపోతే ఇంకెలా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ అంటే, మీ లైఫ్లోకి వస్తే తనకు మనీ పరంగా ఏమైనా బెనిఫిట్స్ ఉంటుందా లేదా అన్నట్టుగా కూడా ఆలోచిస్తూ ఉన్నారండి మీ పర్సన్. తన లైఫ్లో థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ దగ్గర మీ పర్సన్ ఎందుకు వెళ్ళారు, మనీ పరంగానే కదా. అదే విషయంలో మళ్ళీ మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు, రీయూనియన్ కూడా చేయాలి, కాల్ చేయబోతున్నారు. కానీ ఒకవేళ మీతో మళ్ళీ రిలేషన్షిప్లోకి రావాలంటే మీ దగ్గర నుంచి తనకి ఏదైనా బెనిఫిట్స్ ఉంటాయా లేదా అన్నట్టుగా కూడా ఆలోచిస్తూ ఉన్నారనమాట. చాలా స్లో మూమెంట్ అనేది తీసుకుంటా ఉన్నారండి. యాక్షన్ తీసుకుంటారు, కాకపోతే స్లోగా తీసుకుంటారండి. ఓకే. అండ్ మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేసేది కూడా ఉందా అండి? మీరు మీ పర్సన్నే తలుచుకొని చాలా బాధపడతా ఉన్నారు. ఇంకా మీ లైఫ్ అయిపోయింది, ఇంకా ఇక్కడితో సమాప్తం అన్నట్టుగా బాధపడతా ఉన్నారనమాట. ఇంకా మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి, మీరు మీ పర్సన్ లైఫ్లోకి వెళ్ళడానికి ఎలాంటి దారులు లేవు, అన్ని దారులు మూసుకుపోయాయి. ఇంకా మీరిద్దరూ కలిసి ఉండడం అనేది జరగదేమో అన్నట్టుగా చాలా బాధపడతా ఉన్నారనమాట. మీరు మీ పర్సన్ కోసం మీరు చాలా బాధపడి ఉంటారు, తన కోసం ఏడవడము, చాలా తపన పడ్డారండి. పర్సన్ మీ లైఫ్లోకి ఉండడం కోసం మీరు నానా కష్టాలు అనుభవించి ఉంటారు. కానీ ఈ పర్సన్ మీకు పట్టించుకోలేదు, చాలా నమ్మక ద్రోహం చేశారు. ఎందుకు నమ్మక ద్రోహం చేశారంటే ఇక్కడ మనకు థర్డ్ పర్సన్ కార్డ్ వచ్చిందనమాట. ఇక్కడ ఆల్రెడీ అక్కడ వచ్చింది కదా, క్వీన్ ఆఫ్ పెంటికల్స్. సో తను మనీ గురించి ఆలోచించి వెళ్ళారండి. మీ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోవడం లేదు, థర్డ్ పర్సన్తో చాలా హ్యాపీగా ఉన్నారు, వారితో జాలి ట్రిప్కి వెళ్తున్నారు, వారితో చాలా సరదాగా ఉంటున్నారు, మిమ్మల్ని అసలు పట్టించుకోవడం లేదు అని మీరు చాలా బాధపడుతున్నారు. మిమ్మల్ని చాలా చీట్ చేసినట్టుగా బాధపడతా ఉన్నారండి. చాలా బాధపడతా ఉన్నారు. మేజర్ అఖాన కార్డ్స్ వచ్చాయి. మీ పర్సన్కి ఇష్టం ఉన్నన్ని రోజులు మీతో చాలా బాగా మాట్లాడి సడన్గా తనలో ఏదో తెలియని మార్పు అండి. ఇంకా మీకు ఈ పర్సన్ కొద్దిగా ఇగ్నోర్ చేసినట్టుగా మీకు కూడా డౌట్స్ అనేది వచ్చే ఉంటుందండి. మీకు పూర్తిగా నిజం తెలిసేసరికి తన లైఫ్లో థర్డ్ పర్సన్ అయితే ఎంట్రీ ఇచ్చేశారు అని చెప్పొచ్చు. చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, బాధ పెడతా ఉన్నారు, ఇంకా ఈ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి మీరు. కానీ మీ వెనకాల ఇంకా 2 కప్స్ ఉన్నాయండి. యూనివర్స్ మీకు ఇంకా ఆఫర్స్ అనేది మీకు ఇస్తున్నారు, కానీ మీరు అవి గమనించడం లేదు. మీ పర్సన్ ఎవరైతే మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారో ఆ పర్సన్ గురించి ఆలోచించడం, బాధపడడం, ఏడవడం లాంటిదన్నమాట. మీతో ఈ పర్సన్ నమ్మకంగా లేరు అసలు అని చెప్పొచ్చు. మీ పర్సన్ ఎనర్జీ వచ్చేసి కన్నింగ్ పర్సన్ అండి. మీరేమో చాలా మెచ్యూర్గా ఆలోచిస్తూ ఉన్నారు. మీకు బరువు బాధ్యతలు అనేది కూడా ఎట్లా తీసుకోవాలి అన్నట్టుగా మీకు చాలా తెలుసండి. మీరు ఎంత ప్రేమను పంచినా, మీరు మీ పర్సన్కి మనీ పరంగా హెల్ప్ చేసినా, తన కోసం ఏం చేసినా కూడా మీరు ఈ పర్సన్ మీకు పట్టించుకోరనమాట. తన గురించి మీరు ఎంత రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు, కానీ మీ పర్సన్ మీ విషయంలో అలా లేరండి. తనకి ఇష్టం ఉన్నప్పుడే మాట్లాడతారనమాట మీ పర్సన్. సో మీ ఇద్దరి మధ్యలో ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదు. ఓకే. మీరు చాలా బాధపడతా ఉన్నారు, మీ ఎమోషన్స్ బ్యాలెన్స్ పెట్టుకొని ఉన్నారండి. అండ్ త్వరలోనే మీరు మళ్ళీ మీ సోల్మేట్ని మీరు కలుసుకోబోతున్నారండి. ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ మీతో రీయూనియన్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు కదా. అందుకనే మీరు త్వరలోనే మీ సోల్మేట్ని మీరు కలుసుకోబోతున్నారు. మీకు న్యూ బిగినింగ్ అవుతుంది. అండ్ కొంతమంది ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసేదైతే ఉందండి. మన వ్యూవర్స్ ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారనమాట. అండ్ కొంతమంది అయితే ఈ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి. కొంతమంది మీరు ఎలా ఉన్నారు మన వ్యూవర్స్ అంటే, ఈ పర్సన్ మీ లైఫ్లోకి మళ్ళీ వచ్చినా మీరు యాక్సెప్ట్ చేయడం లేదండి. మీరు ఈ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోతున్నారనమాట. ఇంకా ఈ పర్సన్తో అనుభవించిన కష్టాలు చాలు, ఇంకా ఇండిపెండెంట్గానే ఉండాలి, ఇన్ని రోజులు కష్టాలు అనుభవించింది చాలు, ఇంకా జీవితంలో ఒంటరిగా బతకడానికైనా ఇష్టపడుతున్నారు, కానీ మీ పర్సన్తో ఉండడం మీరు ఇష్టపడడం లేదండి. ఒకవేళ మీ పర్సన్ మీ లైఫ్లోకి ఎంట్రీ ఇద్దాము అని చూసినా మీరు
అడ్డు గీత గీసుకుంటా ఉన్నారనమాట. మీరు తనని రానివ్వడం లేదు మీ లైఫ్లోకి. ఓకే, ఈ రిలేషన్షిప్ నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారు, కొంతమంది మాత్రమే. ఓకే, అండ్ కొంతమంది మీ పర్సన్ గురించి మీరు ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో ఆ పర్సన్తో అయితే మీకు రీయూనియన్ అయ్యే ఛాన్స్ ఉంది, చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. అండ్ కొంతమంది మీ పర్సన్తో అనుభవించిన కష్టాలు చాలు, ఇంకా ఈ పర్సన్ మీ లైఫ్లోకి వద్దు, ఇంకా ఈ పర్సన్తో మీరు కష్టాలు అనేది అనుభవించలేము అనుకునే వారైతే ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోతున్నారు. ఆ పర్సన్ని మీ బౌండరీస్లోకి రానివ్వడం లేదండి. ఈ రిలేషన్షిప్ నుంచి మీరే మూవ్ ఆన్ అయిపోతున్నారు అనమాట. కొన్ని రోజులు మీ పర్సన్ మీతో రిలేషన్షిప్లో ఉన్న తర్వాత సడన్గా అదర్ పర్సన్ని తన లైఫ్లోకి తీసుకురావడం లాంటిది అనమాట. వారితో మ్యారేజ్ అవ్వడం, లేదా కొంతమంది అయితే మీకు బ్రేకప్ చెప్పేసి ఆ పర్సన్తోనే హ్యాపీగా ఉండడం లాంటిది అనమాట. అవన్నీ మీరు తట్టుకోలేకపోతున్నారని కూడా చెప్పొచ్చు. అండ్ కొంతమందికి అయితే మీకు మీ పర్సన్కి మ్యారేజ్ అయింది, మీ ఇద్దరికి 1 బేబీ కూడా ఉండి ఉంటారు. కొంతమందికి 2 కిడ్స్ అండ్ కొంతమందికి 1 కిడ్ అనమాట. ఓకే, ఇప్పుడు మనము మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా ఎలా ఉందో చూసేద్దామండి ఈరోజు. తర్వాత యూనివర్స్ గైడెన్స్ కూడా చూస్తాను. ఈరోజు న్యూ మూన్ కదా, ఈ అమావాస్య రోజు యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తున్నారో కూడా చూస్తాను తర్వాత. సో ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉందో చూసేద్దాం. ఫస్ట్ మేషరాశి వారు, మీ రిలేషన్షిప్ నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారండి. వృషభ రాశి వారు, మీకు గుడ్ న్యూస్ వస్తుందండి, చాలా హ్యాపీగా ఉండబోతున్నారు మీరు. అండ్ మిథున రాశి వారు, ఎవరినో స్పై చేస్తూ ఉన్నారండి మీరు. అండ్ కర్కాటక రాశి వారు, మీకు న్యూ బిగినింగ్ అవుతుందండి, అండ్ ఏదో ఒక విషయంలో క్లారిటీ కూడా వస్తుందండి మీకు. ఓకే, అండ్ సింహరాశి వారు, స్టక్ అయిపోయారండి మీరు. అండ్ కన్యా రాశి వారు, మీ చుట్టూ వాల్ పెట్టుకుంటా ఉన్నారండి, మీ ఎమోషన్స్ని మీరు బ్యాలెన్స్లో పెట్టుకుంటున్నారు. అండ్ తులారాశి వారు, మీరు చాలా బాధపడతా ఉంటారండి ఈరోజు. అండ్ వృశ్చిక రాశి వారు, మీ లైఫ్లోకి కర్కాటకం, వృశ్చికం, మీనరాశి పర్సన్ వస్తున్నారండి. మీ రాశి పర్సనే మీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ధనుసు రాశి వారు, మీ చుట్టూ ఉన్న వారితో మీకు ఆర్గ్యుమెంట్స్ వస్తుందండి. అండ్ మకర రాశి వారు, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, మీకు ఒక కర్మ అయితే ఎండ్ అయిందండి, ఒక న్యూ కర్మ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఓకే, న్యూ బిగినింగ్ అవుతుంది. 360 degreesలో మీ లైఫ్ చేంజ్ అనేది తీసుకుంటుందండి. ఓకే, అండ్ కుంభరాశి వారు, ఒక ఎంపరర్ లా ఉంటారండి. అండ్ మీనరాశి వారు, చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారండి, మీరు చాలా బర్డెన్గా కూడా ఫీల్ అవుతూ ఉంటారు. ఇప్పుడు మనము యూనివర్స్ మీకు ఏం చెప్పబోతున్నారు ఈ అమావాస్య రోజు, యూనివర్స్ మీకు ఏం చెప్పబోతున్నారు చూద్దామండి. యూనివర్స్ గైడెన్స్. ఓకే, చాలు. బాటమ్ ఆఫ్ ద డే, కింగ్ ఆఫ్ కప్స్. యూనివర్స్ ఏం చెప్తున్నారంటే ఈరోజు అమావాస్య కదా, న్యూ మూన్ కదా, సో మీరు మీ లైఫ్లో ఏదైతే లేదో దాని గురించి మేనిఫెస్ట్ చేయండి అని చెప్తున్నారండి. ద మెజిషియన్ ఇక్కడ ఏం చేస్తున్నారు, ఈయన తన దగ్గర కప్ ఉంది, ఇక్కడ పెంటికల్స్ ఉంది, ఇక్కడ సోర్స్ ఉంది, మనీ ఉంది, ప్రేమ ఉంది, అన్నీ ఉన్నాయండి తన దగ్గర. తన దగ్గర వర్క్ చేయడానికి చాలా వర్కర్స్ కూడా ఉంటారనమాట. అయినా కూడా తను ఎందుకు మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారంటే తనకి ఇంకేదో కావాలి, తన దగ్గర ఉన్న దాంట్లో తనకి సాటిస్ఫై అనిపించడం లేదనమాట. సో తన దగ్గర లేని దాని గురించి తను మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారండి. సో యూనివర్స్ కూడా మీకు ఏం చెప్తున్నారంటే ఈరోజు న్యూ మూన్ కదా, మీ లైఫ్లో ఏదైతే లేదో దాని గురించి మీరు మేనిఫెస్ట్ చేయండి. బయటకు వెళ్ళేసి మూన్ ఉంటుంది కదా, సో మూన్ని చూసుకుంటే మీరు మేనిఫెస్ట్ చేయండి. ఓకే, మీ మనసులో ఏదైతే కోరికలు ఉన్నాయో అది మంచి పరంగా అయితే ఉండాలండి. ఓకే, ఒకరి గురించి చెడుగా ఎప్పుడు కోరుకోవద్దు, అది మనకి రివర్స్ అనేది కొడుతుందన్నమాట. ఓకే, కాబట్టి జాగ్రత్తగా మేనిఫెస్ట్ చేయండి. ఓకే, దేని గురించి మేనిఫెస్ట్ చేసినా అది మంచి గురించి అయితే ఉండాలండి. ఓకే, చెడు గురించి ఉంటే రివర్స్ అనేది తగులుతుందన్నమాట. మీరు మేనిఫెస్ట్ చేస్తే ఇక్కడ మీ లైఫ్లోకి
మిమ్మల్ని ప్రేమను పంచే పర్సన్ అనేది వస్తారనమాట. కొంతమంది ఇక్కడ పర్సన్ గురించే మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు చాలామంది. అందుకనే ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్, ఇక్కడ కప్పు పట్టుకొని ఒక న్యూ పర్సన్ లాగా మారి మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. మీకు ప్రపోజ్ చేసే ఛాన్స్ అయితే ఉందండి. అండ్ ఎక్కడికైనా ట్రావెల్ చేసేది కూడా ఉంది. అండ్ ట్రావెల్లోనే ఈ పర్సన్ని మీరు కలుసుకునే ఛాన్స్ కూడా ఉందంటండి. సో నాకు ఈ అమావాస్య రోజు చాలా కార్డ్స్ అయితే చాలా బాగా వచ్చాయి. యూనివర్స్ గైడెన్స్ అయితే సూపర్ ఉన్నాయండి. ఈ కార్డ్స్ అని ఒక లెవెల్ అంటే ఈ 3 కార్డ్స్ ఒక లెవెల్లో అనిపిస్తుంది. అస్సలు మిస్ చేసుకోకండి. ఇక్కడ మీ లైఫ్లో ఏదైతే లేదో దాని గురించి మీరు మేనిఫెస్ట్ చేసుకోండి. చాలామంది అయితే మీ పర్సన్ గురించి మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు అని అర్థమైంది. సో కాబట్టి మీ పర్సనే మీ లైఫ్లోకి వస్తున్నారు. మీరు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసేటప్పుడే మీ పర్సన్ని కలుసుకోవడం లాంటిది ఏదో జరగబోతుంది అనమాట. ఓకే, అండ్ ఈ న్యూ మూన్కి మీ పర్సన్ ఎనర్జీస్ కూడా ఎలా ఉన్నాయో చూసేద్దాము. ఈరోజు మీ పర్సన్ ఎనర్జీస్ హ్యాపీ ఫ్యామిలీ. మీ పర్సన్ మీతో హ్యాపీ ఫ్యామిలీ కావాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి. మీకు మ్యారేజ్ చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారనమాట. ఈరోజు మీ గురించి చాలా బాధపడతా ఉన్నారండి. ఈ పర్సన్ చాలా బాధపడతా ఉన్నారు. మీ పర్సన్కి ఈరోజు తన హార్ట్ అంతా చాలా భారంగా అనిపిస్తుందండి. చాలా బరువెక్కిపోతుంది అని చెప్పచ్చు. తన హార్ట్ హీలర్ ఆఫ్ ద ఏజెస్. ఇక్కడ చాలా బాధపడతా ఉన్నారు కదా. తను హీల్ అవ్వాలి అనమాట. తను హీల్ అవ్వాలి అంటే తను ఏం చేయాలి? మీ లైఫ్లో రావాలి, మీకు కాల్ మెసేజ్ చేయాలి. అందుకని ఇక్కడ మీకు కమ్యూనికేషన్ కార్డ్ వచ్చిందండి. సో తను మీకు కాల్ మెసేజ్ చేస్తేనే కదా తన మనసులో ఉన్న భారం అంతా తగ్గిపోతుంది, తను హీల్ అవుతారు కదా. కార్డ్ కూడా అదే వచ్చిందనమాట, హీలర్ ఆఫ్ ద ఏజెస్. తను హీల్ అవ్వడానికి మీకు కాల్ మెసేజ్ చేసే ఛాన్స్ అయితే ఉందండి. తను మీకు కాల్ మెసేజ్ చేయాలి అంటే మీ పర్సన్కి ధైర్యం అనేది సరిపోవడం లేదండి. స్ట్రెంగ్త్ కూడగట్టుకుంటా ఉన్నారు. డోర్ టు స్పిరిట్. మీ పర్సన్కి మనీ ఫ్లో చాలా బాగుంది. మీ ఎనర్జీస్ మీకు కూడా మనీ ఫ్లో చాలా బాగుందండి. బ్రోకెన్ హార్ట్. మీకు ఏదో ఒక విషయంలో హార్ట్ బ్రేక్ అవుతుందండి ఈరోజు. డోర్ టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్. మీకు అన్ని విధాలుగా చాలా సమృద్ధిగా లభించబోతుంది. ఏదో ఒక విషయంగా మీరు వాకవే చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. ఒంటరిగా కూర్చొని బాధపడతా ఉన్నారండి. మీ పర్సన్ గురించి ఆలోచించుకుంటా మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. మీరు ఏదైతే విష్ చేస్తున్నారో, మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారో ఈరోజు, సో అది అతి త్వరలోనే మీకు మేనిఫెస్ట్ అయ్యి అది జరుగుతుందంట అండి. ఓకే, కొంతమంది మనీ పరంగా మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు మన వ్యూయర్స్. అండ్ కొంతమంది ఏమో మీ పర్సన్ గురించి మీరు చేస్తూ ఉన్నారు. సో అవి ఖచ్చితంగా జరుగుతుందండి. ఓకే, న్యూ మూన్ రోజు ఎవరైతే మేనిఫెస్ట్ చేస్తారో మీరు దేని గురించి అది జరుగుతుందనమాట. ఓకే, ఏది చేసినా మంచి గురించి మాత్రమే చేయాలి. ఓకే, లేదంటే ఒకరి చెడు గురించి మేనిఫెస్ట్ చేయడం లాంటివి చేశారనుకోండి, అలా ఎవరైతే చేస్తారో వారికి రివర్స్ కొట్టే ఛాన్స్ అనేది ఉందన్నమాట. అందుకనే ఇక్కడ డెత్ కార్డ్ వచ్చింది కాబట్టి జాగ్రత్త అండి. ఓకే ఓకే ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ రీడింగ్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ రీడింగ్ నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అలాగే మీ ఒపీనియన్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఓకే, ఈ వీడియో చూసిన వారు ప్రతి ఒక్కరూ లైక్ చేయడానికి చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు లైక్ చేయడం వలన మన ఛానల్ అనేది ఇంకొంతమంది కూడా రీచ్ అవుతుంది కదా. సో చాలామంది చూస్తున్నారు కానీ కనీసం లైక్ కూడా చేయడం లేదనమాట. ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేసినంత మాత్రాన బ్యాలెన్స్ అనేది ఏం కట్ అవ్వవు కదండి. లైక్ చేయడానికి ఎందుకు అంత సతమతం అయిపోతారు? ఇలాంటి మెసేజెస్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తూ ఉంటారో వారికి ఈ మెసేజెస్ రీచ్ అయ్యి వారు కూడా హీల్ అవ్వడానికి, హ్యాపీగా ఉండడానికి ఛాన్స్ అనేది ఉంది కదా. సో కాబట్టి మీరు లైక్ చేయడం మర్చిపోవద్దు అనమాట. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇంకొక వీడియోలో అయితే కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్, టేక్ కేర్.